నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేశారు. పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏ పార్టీ ఉద్దేశం ఆ పార్టీ అంతే. అంటే రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాకు రాష్ట్రపతి పరిపాలన కావాలని నిన్న ఢిల్లీలో దాడులు జరిగేది మనం చూస్తూనే ఉన్నాం కదా కళ్ళ ముందల. నేను ఇక్కడ పొడమీర దగ్గర కూడా షాపులన్నీ కూల్చేశారు. మరి అది దేనికోసం కూల్చారు, దానికో ఇదే చెప్తున్నారు. ఓకేనండి. రాష్ట్రపతి పరిపాలన వచ్చే అవకాశం ఉందంటారా? మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేశారు కదా. రాష్ట్రపతి పరిపాలన అయితే రాదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేయడం జరిగింది. జాతీయ పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం? ఏమంటే రాజకీయం అన్నాక అటు ఇటు జరుగుతూ ఉంటుంది. మనకొచ్చి దాడులు జరుగుతున్నాయని అంటున్నారు. మరి ఎంతవరకు వాస్తవో ఎంతవరకు అవాస్తవో తెలీదు. దాడులు జరిగితే జరగవచ్చు, జరగపోయినా జరగపోవచ్చు. మామూలుగా పర్సనల్ కక్షలతో జరిగినాయి అన్నది వేరే రకంగా మనకు తెలియదు. ధర్నా చేయటం అనేది మంచిదే. అంటే హామీలన్నీ అమలు చేయాలి కదా కొత్త ప్రభుత్వం. దాని గురించి అన్నీ అందరూ ఆలోచించాలి. అంటే రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. ఈ ధర్నా వ్యవస్థ వల్ల మాకు రాష్ట్రపతి పరిపాలన కావాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. వచ్చే అవకాశం ఉందంటారా? అది మనం చెప్పలేమండి. అందరూ కలిసి ఏకంగా అది తిరుగుబాటు జరిగితే వస్తుంది. కానీ మామూలుగా నువ్వు వెళ్ళి నేను వెళ్ళి ఒక్కరు వెళ్తే జరగదు. అది నిన్న జగన్మోహన్ రెడ్డి ధర్నా చేశారు కదా. అదేముందండి, ఉనికి కోసం అంతే, ఏం లేదు. ఉనికి కోసం అంతే, ఏం లేదు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినా 2 months కూడా అవ్వలేదు కదా. 6 months వెయిట్ చేసి ఏదైనా చేస్తే బాగుంటుంది. ఇప్పుడే ఎందుకు అంత అవసరం ఏం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి, ఇందుకోసం మాకు రాష్ట్రపతి పరిపాలన కావాలని మేము ఢిల్లీలో ధర్నా చేస్తున్నాం అంటున్నారు కదా. రాజకీయాలు ఏవో మాట్లాడుతూ ఉంటారు, దాని గురించి మనం పట్టించుకునేది ఉందిలే. కానీ వ్యక్తిగత దాడులు జరుగుతూ ఉంటాయి, రాజకీయ దాడులు జరుగుతూ ఉంటాయి. సహజం. అదేంటంటే అదేదో పైనుంచి చెప్పించే ఊళ్ళో గొడవలు జరుగుతుంది. దానికి ఏంటంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలు పార్టీలు పులుముకుంటారు. సహజంగా పల్లెటూరులో జరిగేది అదే. కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చిన ఏ గవర్నమెంట్ దాడులు జరుగుతూనే ఉంటాయి. ప్రతిపక్షాలు ఉంటారు కదా, జనరల్గా మాట్లాడుతూ ఉంటారు, అంతేం లేదు. నిన్న ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ధర్నా చేస్తుంటే 8 పార్టీలు కూడా జాతీయ పార్టీలు మద్దతు ఇవ్వడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డికి. అవన్నీ సహజం అండి. మద్దతు ఇచ్చిన వాళ్ళందరూ ప్రతిపక్షాలు ఉన్నవాళ్ళే కదా, ఎవరు అధికారంలో వాళ్ళు కాదుగా. సహజం. ఏదో ఒకటి ఉనికి కోసం చేస్తూ ఉంటారు. ఇద్దరు వీళ్ళు చేసినా వాళ్ళు చేసినా అంతే ఉంటుంది. సహజం ఏమి ఉండదు అక్కడ. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేశారు, పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం? ఇక్కడ చూసి తర్వాత అక్కడికి వెళ్తే బాగుంటుండే. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ రియాక్షన్ కూడా అర్థమయ్యేది కదా, వీళ్ళకి అర్థమైతే బాగుండేది సంభవం. అంటే రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, మాకు రాష్ట్రపతి పరిపాలన కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ చేపట్టారు. నేను దాని గురించి నేను చెప్పేది. ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడి అక్కడికి వెళ్ళినట్టుంటే అప్పుడు ఇక్కడ మాట్లాడలేదనే అపప్రదం ఉండేది కాదు. అది అఖిలేష్ యాదవ్ గారు కూడా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో సమన్వయం పాటించాలని కూడా వ్యాఖ్యలు చేస్తారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అఖిలేష్ యాదవ్ గారు ప్రభుత్వంలో, వాళ్ళ నాన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు యూపీలో గారు అందరికీ తెలిసిన విషయమే కదా. మనం కొత్తగా చెప్పాల్సిందే దాని గురించి. ఇప్పుడు ఆయన అధికారం లేదు కాబట్టి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. అసలు ప్రజాస్వామ్యం క్యూరీ అయిందే యూపీలో. ఎంతమందిని హిందువుల్ని, ఎంతమంది ముస్లిమ్స్ని చావగొట్టారో, వాళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కొట్టారు, చంపేశారు. అది అంటే అఖిలేష్ యాదవ్ గారు అంటున్నారు రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాడు మాట వాస్తవంగానే అవి రాజకీయమైనవా లేకపోతే వ్యక్తిగతమైనవి అనేది తెలుసుకోవాలి. కానీ ప్రభుత్వం ఉన్న తర్వాత అటువంటి దాడులకి సహకరించకుండా అటువంటి దాడులని అరికట్టే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉండటం అనేది మంచిది. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ఉన్నదే అందుకు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయని చెప్తున్నారు. జరుగుతున్నాయి, కానీ ఏ రకమైన దాడులు ఎవరెవరి మీద చేస్తున్నాయో తెలియదు. దాడులు అయితే జరుగుతున్నాయి. తెలుగుదేశం వాళ్ళు కూడా 4 రాజకీయ హత్యలు ఉన్నారు, కానీ ఈయన 35 రాజకీయ హత్యలు ఉంటున్నారు. హత్యలు జరిగిన మాట వాస్తవం. అది వ్యక్తిగతమా ఇదే అనేది, అది దానికి పోలీసు వాళ్ళు సరైన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే రాబోయే కాలంలో కూడా పోలీసుల యొక్క వ్యవస్థ బాగా పనితీరు బాగుందని అందరూ చెప్పుకునే అవకాశం ఉంది, మనందరం చెప్పుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఇదిగా లేదని కాదు, కాకపోతే ఏంటంటే వాళ్ళ ఇండివిజువాలిటీ, ఆ శాఖ యొక్క ఇండివిజువాలిటీ ఆ శాఖ నిర్వహించుకోవాలి. ఒత్తిడికి లంకుండా ఉంటే చాలా వరకు ప్రజలు బాగుపడతారు. నా ఉద్దేశం అది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో అంటున్నారు నాపైన ఏదన్నా కక్ష ఉంటే నన్ను టార్గెట్ చేయండి, ప్రజలను, నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టొద్దు, చంపేస్తారంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంట? ఎలా చూస్తుంటే చూద్దామండి, భవిష్యత్తు ఎట్లా ఉండదో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే స్టాండ్ బట్టి ఇప్పటికే మరి ఆయన లోకేష్ గారు రెడ్ బుక్ గురించి విచారణ దాని ప్రకారం జరుగుతుందని ఆరోపిస్తున్నారు.
కానీ ఇకమైనా ప్రజలు బాగుండాలంటే అటువంటి దాడులు జరగకుండా ఉంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సేఫ్, ఆయన ప్రజాస్వామ్యపరంగా ఆయన ప్రజాసంబద్ధంగా ఆయన కూడా పోరాడే వీలు ఉంటుంది. లేకపోతే ఏమంటే సామాన్య ప్రజలు ఇబ్బంది పడిపోతారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు లోకేష్ ప్రవేశపెట్టిన రెడ్ బుక్ రాజకీయమే అమల్లోకి వస్తుందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది మనకు తెలియదు కదండి, ఆయన అన్నారు కాబట్టి వీళ్ళు అనుకుంటున్నారు. మనకు తెలిసినంతవరకు అది మనకు తెలియదు కదా విషయం అది. కానీ ఈ అవాంఛనీయం ఏది ఇలా ఎలక్షన్ అయిపోయిన కాడి నుంచే దాడులు జరగడం అనేది అవాంఛనీయం. సామాన్య ప్రజలకి చాలా ఇబ్బంది అవుతుంది, అది ప్రాబ్లం. అది లేకుండా ఉండాలంటే సరైన పాలన ఇచ్చారనుకోండి, రాజధాని అభివృద్ధి అనుకోండి, అంతా మంచిదే. అది లేకుండా ఏదేదో చేసాము మేము ఎట్టనే ఉంటామంటే ఈ ప్రభుత్వానికి కూడా ఇబ్బంది, అంతే కదా. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతినింది అంటున్నారు, అలానే జరుగుతుందంటారా? నా దృష్టిలో కొంతవరకు ఇలా దాడులు జరుగుతుంటే లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నట్టుగానే అనుకోవాలి. కారణం అది, ఎందుకంటే ఇంతకుముందు జరిగిందని వీళ్ళు చేయాలని రూల్ ఏం లేదు. వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తాము, మీరు చేశారు కాబట్టి మళ్ళీ మేము వచ్చేస్తాం అనేది ప్రజాస్వామ్యంలో చాలా ఇబ్బందికరమైన విషయం. అది అవాంఛనీయమైన పరిణామం, అలా ఉండకూడదు. ఎందుకంటే అందరూ బతకాలి, ఇది సంక్షేమ రాజ్యం, వెల్ఫేర్ స్టేటు, ప్రజాస్వామ్య రాజ్యం కాబట్టి అందరూ చక్కగా బతకాలి, అందరికీ సంక్షేమం అందేటట్టుగా చూడాలి. మరి ఏం చేస్తారనేది ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసి అభివృద్ధి చేస్తుందా, లేదా జగన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి జగన్ ప్రభుత్వం చేసిన పథకాలని అమలు చేస్తారనేది మనం వేచి చూడాలి. చేయడం జరిగింది, దీనిపై మీ అభిప్రాయం? ఏం చెప్తాం ఆయన గురించి? 5 సంవత్సరాల ఒక డ్రామా, ఇప్పుడు కొత్త డ్రామా, అంతే, ఇంకేం లేదు. అంటే రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, మాకు రాష్ట్రపతి పరిపాలన కావాలని ఢిల్లీలో ధర్నా చేయడం జరిగింది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్రంలో ఇప్పుడు దాడులే జరగవచ్చు, మరి ఆయన 5 సంవత్సరాల హయాంలో హత్యలే జరిగినాయి. ఇక హత్యలు చేసి ఇంటికి పంపించారుగా, డోర్ డెలివరీ చేశారుగా, దానికి ఏమనాలి? అంతే, ఒక డ్రామా, అంతే, ఇది ఒక కొత్త డ్రామా, అది ఒక కొత్త డ్రామా అంతే. నిన్న జరిగిన ఢిల్లీ ధర్నాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 8 పార్టీలు మద్దతు ఇవ్వడం జరిగింది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇవన్నీ డ్రామాలండి, ఎప్పటికప్పుడు ఇక కల్పించుకున్న డ్రామాలు. సొంత ఎంపీలు ఎమ్మెల్యే వెళ్ళిపోయారు, కాసేపు ఉండి సొంత ఎమ్మెల్యేలు ఎంపీలే వెళ్ళిపోయారు. ఎవరో మద్దతు ఇస్తారన్నది ఉట్టిది, అదంతా డ్రామా అంతే, కాసేపు డ్రామా. ఆయనతో అవసరం ఉన్న వాళ్ళు కాసేపు వస్తారు, వెళ్ళిపోతారు, అంతే. ఎవరో మద్దతు ఇవ్వరు, ఆయన ఎవరు చేర్చుకోరు. అఖిలేష్ యాదవ్ గారు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది సార్, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మరి అది అయితే నాకు మరి వాళ్ళ స్టేట్లో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి వాళ్ళు దేనికి మద్దతు ఇచ్చారో మనకైతే ఐడియా లేదు. ఏంటి తెలిసినోడు అయితే ఎవడో ఈయన గురించి పూర్తిగా తెలిసినోడు అయితే ఎవడో మద్దతు ఇవ్వడం. అంటే అఖిలేష్ యాదవ్ గారు ఏమంటున్నారంటే ప్రజాస్వామ్యంలో సమన్వయం పాటించాలి, ఇలాంటి దాడులు జరగటం మంచిది కాదన్నారు. అది మంచి మాట, ఎవరైనా ఆ మాట ఒప్పుకోవాల్సిందే. సమన్వయం జరగాలి, ప్రజాస్వామ్యంలో సమన్వయం జరగాలి. కానీ 5 సంవత్సరాలు సమన్వయం జరిగిందా ఆంధ్ర రాష్ట్రంలో? జరగలేదుగా. బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, నా ఎస్సీలు నా బీసీలు అన్నాడు, ఎంతమందిని చంపేశాడు? ఇసుక ఆఫ్ చేసి ఎంతమంది చచ్చిపోయారు? పేద కూడా అన్నం తింటాడు, అన్నగాడిని తీసాడు. దాని వెళ్ళేవాడు ఎవడో ఆకలి అయితే తింటాడు 5 రూపాయలు ఇచ్చి, దాన్ని తీస్తాడు. అలాంటి వాడు ఇక అవన్నీ అతని గురించి మాట్లాడుకోవడం అనవసరం నాకు తెలిసి. రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది దాడుల గురించి అంటూ కూడా అఖిలేష్ యాదవ్ గారు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి దాడులే జరిగి ఉండొచ్చు, కొన్ని చోట్ల కొన్ని ఎవరో బుద్ధి లేని వాళ్ళు చేసి ఉండొచ్చు. అతను హయాంలో హత్యలు చేసి ఇంటికి పంపించారు, దానికి ఏం సమాధానం చెప్తాడు? చంపేసి ఇంటికి పంపించారు, ఒక పిల్లని చంపబోతే తమ్ముడు అడ్డం వెళ్తే వాడి మీద పెట్రోల్ పోసి తగలెట్టారు, దానికి ఏం చెప్తాడు? అంటే నేను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మేము అసలుకి ఏ దాడులు చేయలేదు మా ప్రభుత్వంలో అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాను. అవన్నీ డ్రామా మాటలండి, అవి డ్రామా మాటలండి. ఎవరు నమ్మరు ఇక్కడ, ఇంకా ఎవ్వరూ నమ్మరు అతన్ని. ఆ పార్టీయే భూస్థాపితం, ఇది ఒకటే మాట. ఆ వైసీపీ పార్టీ అన్నదే భూస్థాపితం. అంటే ఏదన్నా కక్ష ఉంటే నన్ను టార్గెట్ చేసుకోండి, నన్ను చంపాలనుకుంటే చంపేసుకోండి, ప్రజలను కానీ నా కార్యకర్తలను కానీ ఇబ్బంది పెట్టొద్దు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదొక రకమైన బ్లాక్మెయిల్, రాజకీయ పరంగా అది ఒక రకమైన బ్లాక్మెయిల్. అంటే చంపుతారని ఏంటి, ఎవరు దాడి చేయకూడదని, ఏ కేసులు పెట్టకూడదని, ఇది ఒక రకమైన బ్లాక్మెయిల్ అన్నమాట. అతను చేసిన నేరాలు చాలా కేసులు పెట్టచ్చు, అవసరమైతే అతని మీద దాడులు చేయొచ్చు. ఆయన అన్నాడు కదా, ఆఫీస్ మీద దాడి చేశారంటే బీపీలు వచ్చి దాడి చేశారని, అలా దాడులు చేస్తారని ఇలాంటి డ్రామాలు. మా ప్రభుత్వంలో ఎక్కడా దాడులు జరగలేదు, దాన్ని ప్రోత్సహించలేదని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. జరగలేదా?
బోండా ఉమా గారు బుద్ధ వెంకన్న గారు కారులో వెళ్తాడు, పెద్ద రాడ్ పెట్టి కొట్టి కారంతా పాల్గొట్టి వాళ్ళని చంపేదానికి తీసుకొచ్చారుగా. 5 దాడులు కదా, అప్పుడు కళ్ళు మూసిపోయినాయి అంటే ఆయనకి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 45 రోజుల్లో 30 పైగా హత్యలు జరిగాయి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. అలాగనే జరిగాయి అంటారా? అవి నిజమో కాదో అసలు ఆధారాలు కూడా ఉండవు వాటికి. ఆయన చెప్పే దీనికి ఆధారాలు కూడా ఉండవు. చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టినప్పుడు కూడా ఆధారాలు తెస్తామని పెట్టించారు ముందు. ఆయన చేసేదానికి ఏదేనికి ఆధారాలు ఉండవు, కానీ ఈయన చేసిన దానికి పోలని ఆధారాలు ఉన్నాయి. అర్థమైందా? 5 సంవత్సరాలు ఈయన చేసిన దానికి లక్షల కొద్ది ఆధారాలు ఉన్నాయి, అన్నీ బయట పెడతారు, త్వరలో ఉంటుంది. అధికారంలోకి వచ్చింది, ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? బాగానే ఉండబోద్ది అనుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది? ఈ ప్రభుత్వం బాగుంటుంది. ఈ ప్రభుత్వం బాగుంటుంది. బాబాయ్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేయడం జరిగింది. పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇదే అనవసరం, ఈయన ఏదో చేస్తున్నాడు కానీ అనవసరం. అంటే రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, మాకు రాష్ట్రపతి పరిపాలన కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేశారు. ఈయనున్నప్పుడు బాగా జరిగినాయిగా, మరి ఈయనున్నప్పుడు బాగా జరిగినాయిగా, అప్పుడేముంది మరి, అప్పుడే మాట్లాడలేక. జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా రాష్ట్రంలో దాడులు హత్యలు జరుగుతున్నాయి అంటారా? లేదు, ఏదో అడపదట్లు చిన్న చిన్న జరుగుతాయి, దాన్ని వంక చేసుకొని ఇవన్నీ చేస్తాటైనా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, నా మీద కక్ష ఏదైనా ఉంటే కనుక నన్ను టార్గెట్ చేయండి, ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు, నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టొద్దు అంటూ కూడా మాట్లాడారు. ఇవన్నీ అనవసరం.